హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నో మోర్ వెయిటింగ్ అంటున్నారు ఎన్టీఆర్. ఇప్పటి వరకు జరిగిన డిలేని నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో కవర్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి తారక్ సినిమాని పరుగులు పెట్టించేలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ప్లానింగ్ తో ఉన్నారు? సినిమా ఎప్పటికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు షూటింగ్ డిలే అవుతూ వస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఇందుకోసం నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమాను జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 1 నుంచి 24 వరకు అంటే దాదాపు 3 వారాల పాటు అన్స్టాపబుల్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన మేజర్ పోర్షన్ కంప్లీట్ చేసే ప్లానింగ్ తో ఉన్నారు ప్రశాంత్ నీల్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత 1 వీక్ గ్యాప్ తీసుకుని తిరిగి ఫారెన్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. ఇందుకోసం ఆఫ్రికాలో ల్యాండ్ కాబోతున్న ఎన్టీఆర్ నీల్ టీం అక్కడ జనవరి 5 నుంచి 25 వరకు 3 వారాల పాటు షెడ్యూల్ పూర్తి చేయాలని అన్స్టాపబుల్ ప్లానింగ్ తో ఉన్నారు ప్రశాంత్ నీల్. ఈ ఫారెన్ షెడ్యూల్ కు సంబంధించి ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేసింది నీల్ టీం. మరి ఇన్నాళ్లుగా డిలే అవుతూ వస్తోన్న ప్రాజెక్ట్ నాన్ స్టాప్ షెడ్యూల్ కు రెడీ అవడంతో ప్రశాంత్ నీల్ సినిమాను జనవరిలోగా కంప్లీట్ చేస్తారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి అనౌన్స్ చేసిన డేట్ కే సినిమాను 2026 జూన్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం పక్కా అంటున్నారు. అంతేకాదు ప్రశాంత్ నీల్ జనవరిలోగా మాక్సిమం షూట్ కంప్లీట్ చేసి సినిమా నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు తారక్ అభిమానులు. ఈ మంత్ ఎండింగ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు రామ్. సినిమా పైన హైప్ పెంచేలా క్రేజీ ప్రమోషన్స్ తో అదరకొడుతున్నారు. మరి ఫ్యాన్ బయోపిక్ అంటూ వస్తున్న రామ్ ఈసారి కంబ్యాక్ అవుతారా? ఇంతకీ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉందా? ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రామ్ పోతినేని. స్మార్ట్ శంకర్ మూవీ ఇచ్చిన సక్సెస్ తో మాస్ ట్రాప్ లో పడి వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన ఈ ఎనర్జెటిక్ స్టార్ ఫైనల్లీ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేశారు. కర్నూలులో జరిగిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ తన ప్రీవియస్ సినిమాలు అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయని, అయితే ఫ్యాన్ బాయ్ బయోపిక్ గా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా తన కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుందని అంచనాలు పెంచేశారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విషయంలో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు రామ్ పోతినేని. సినిమాలో నువ్వుంటే చాలే సాంగ్ కి లిరిక్స్ కూడా రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాడిన నువ్వుంటే చాలే సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయింది. దీంతో పాటు సినిమాల్లో పప్పీ షేమ్ అనే టీజింగ్ సాంగ్ పాడారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రామ్ కి మంచి సక్సెస్ తీసుకొస్తుందని, సినిమా అభిమానుల్ని ఆకట్టుకుంటుందని తన స్పీచ్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఫ్యాన్ బాయ్ బయోపిక్ గా తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. రామ్ భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీతో పాటు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న ఉపేంద్ర క్యారెక్టర్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఒక అభిమానిని వెతుక్కుంటూ హీరో ఎట్ ద సేమ్ టైం అభిమాన హీరో కోసం ఏదో సాధించాలని, దేనినైనా చేయడానికి సిద్ధమంటూ ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ సినిమాకి రామ్ పెట్టిన ఎఫర్ట్స్ ఫ్యాన్స్ కి మంచి సినిమా ఇవ్వాలనే ఇంటెన్షన్ ఆంధ్ర కింగ్ తాలూకాతో నిజమవుతుందని చెప్పారు డైరెక్టర్ మహేష్ బాబు పి. వరుస ఫ్లాప్లతో నితిన్ కెరీర్ డైలమాలో పడింది. ఫెయిల్యూర్, సినిమాల ఎఫెక్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పట్టంతో అవి కాస్త చేజారిపోయాయి. దీంతో నితిన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఓ డైరెక్టర్తో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న నితిన్ తో సినిమా చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? ఈ సంవత్సరం బాక్సాఫీస్ ముందుకొచ్చిన నితిన్ సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ఈ రెండింటిలో తమ్ముడు సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు నితిన్. అయితే తమ్ముడు సినిమా రాబిన్ హుడ్ ని మించి డిజాస్టర్ అయింది. ఈ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ తో నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చేజారిపోయాయి. ముందుగా కమిట్ అయిన డైరెక్టర్స్ ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇచ్చేశారు. ఇలాంటి బ్యాడ్ ఫేజ్ లో నితిన్ కి నేనున్నానంటూ సినిమా చేసేందుకు ముందుకొచ్చారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నితిన్ కి సంబంధించిన ఫోటో. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో నితిన్ కలిసి ఉన్న ఫోటో హల్చల్ చేస్తోంది. స్మైలీ ఫేస్ తో ఉన్న ఈ ముగ్గురి ఫోటో చూసిన జనాలు త్వరలో ఇష్క్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని, నితిన్ తో విక్రమ్ కుమార్ గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు చేజారిపోలేదని మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకుంటున్నారు. నితిన్ కెరీర్ లో ఇష్క్ సినిమా ఎంతో స్పెషల్.
ఎందుకంటే ఈ సినిమాకి ముందు నితిన్ ఖాతాలో 12 ఫెయిల్యూర్ సినిమాలున్నాయి. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసిన ఇష్క్ సినిమాతోనే నితిన్ 8 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశారు. ప్రెజెంట్ నితిన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే 2020లో వచ్చిన భీష్మ తర్వాత హిట్ అనే మాటే లేదు. ఈ 5 ఏళ్లలో నితిన్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో ఒకప్పుడు బ్యాడ్ ఫేజ్ నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ విక్రమే తిరిగి ఫామ్ లోకి తెస్తారని బిలీవ్ చేస్తున్నారు నితిన్. మరి ఈ ఇష్క్ కాంబినేషన్ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తారో వెయిట్ అండ్ సీ. మిరాయి బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మరో 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు తేజ సజ్జా. సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలకి పర్ఫెక్ట్ చాయిస్ గా మారిన ఈ యంగ్ హీరో ఇప్పుడు 2 సినిమాల్ని ఒకేసారి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మరి తేజ సజ్జా లైన్అప్ చేసిన ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? తేజ సజ్జా ప్రెజెంట్ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ హీరో. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా టర్న్ అయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ 6 ఏళ్లలో 6 సినిమాలు చేసిన తేజ సజ్జా ఖాతాలో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసిన 2 సినిమాలున్నాయి. తన సినిమాలతో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు థ్రిల్ చేస్తున్న తేజ సజ్జా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 క్రేజీ సీక్వెల్స్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ప్రజెంట్ తేజ సజ్జా చేతిలో 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఇది వరకు చేసిన జాంబిరెడ్డి, మిరాయి సినిమాలకి సీక్వెల్స్ కావడం విశేషం. ఈ 2 సినిమాల్లో ముందుగా మిరాయి 2 సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆల్రెడీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో స్టోరీ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మిరాయి బ్రహ్మాండ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ లో ఈ సినిమా నుంచి మరిన్ని ఫ్రాంచైజీలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మిరాయి పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిరాయి 2 సినిమాతో పాటు మరో క్రేజీ సీక్వెల్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన జాంబిరెడ్డికి సీక్వెల్ మూవీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే జాంబిరెడ్డి సీక్వెల్ కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కేవలం స్టోరీని మాత్రమే అందిస్తూ ఉండగా ది ఫ్యామిలీ మ్యాన్ రానా నాయుడు వెబ్ సిరీస్ కి స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన సుపర్ణ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాంబిరెడ్డి సినిమా బాక్సాఫీస్ దగ్గర 11 కోట్లు కలెక్ట్ చేసి తేజ సజ్జా కెరియర్ కి గుడ్ స్టార్ట్ ఇచ్చింది. మరి ఈ 2 క్రేజీ సీక్వెల్స్ తో తేజ సజ్జా తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. బాలయ్య ఎనర్జీ అన్స్టాపబుల్. కార్తీ సినిమాకి క్రేజీ టైటిల్. కొడుకు పేరు రివీల్ చేసిన బాలీవుడ్ కపుల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అఖండ 2 సినిమా నుంచి విడుదలైన జాజికాయ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. కార్తీ నటించిన వాతియార్ సినిమా అన్నగారు వస్తారు పేరుతో తెలుగులో విడుదలకి రెడీ అవుతోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్లో థియేటర్స్ లోకి రానుంది. పరిణితి చోప్రా దంపతులు తమ బిడ్డకు నీర్ అని నామకరణం చేశారు. ఈ గుడ్ న్యూస్ ని ఈ దంపతులు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ప్రియదర్శి ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. థ్రిల్ ప్రాప్తిరస్తు క్యాప్షన్ తో వస్తోన్న ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటించిన మఫ్టీ పోలీస్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న రివాల్వర్ రీటా మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సునీల్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ పాంచ్ మినార్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తుంది. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ ప్లే చేసిన పీరియాడికల్ వార్ మూవీ 120 బహదూర్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మేజర్ శైతాన్ సింగ్ భాటి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.